నమస్తే, వెల్కమ్ టు వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై పవన్ కళ్యాణ్ సమీక్ష. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులు ఇవ్వాలి. ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు. రుసుముల పేరిట ఇబ్బంది పెట్టొద్దని వినతి. 63వ డివిజన్లో 35 లక్షల వ్యయంతో శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు లేకుండా రహదారులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్ల నిర్మాణంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, 2 వారాలకు ఒకసారి సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని అన్నారు. గిరిజన ప్రాంతంలో అటవితల్లి బాట పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణంపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. పీఎం జన్మన్ పథకంతో పాటు ఉపాధి హామీ, ఉప ప్రణాళిక నిధులు కలిపి 1005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టినట్లుగా అధికారులు వివరించారు. అటవితల్లి బాట పేరుతో 2 దశల్లో చేపట్టిన పనుల్లో స్వతంత్రం వచ్చాక ఇప్పటి వరకు రహదారి సదుపాయం లేని గిరిజన ఆవాసాలను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ విభాగాల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సింగిల్ విండో పద్ధతి ద్వారా గణేష్ ఉత్సవ మండపాలకి అనుమతి, సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరింది. గణేష్ విగ్రహాలు ఎత్తుపై ఆంక్షలు, అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని సమితి ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవ సమితిని నూతనంగా ఏర్పాటు చేశారు. ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులుగా గోకరాజు గంగరాజు, అధ్యక్షులుగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథ్ నియమితులయ్యారు. అనంతరం లెమన్ ట్రీ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 ఆగస్టు 2025 నుండి జరగబోయే గణపతి నవరాత్రులకి రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ విభాగాల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. గణేష్ చతుర్దశి సందర్భంగా రాష్ట్రంలోని మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు తక్కువ, ఎక్కువ, చిన్న, పెద్ద భేదాలనేవి లేకుండా భక్తి శ్రద్ధలతో తమ కష్టాలు తొలగిపోవాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ గణపతి మండపాలు ఏర్పాటు చేసుకుని నవరాత్రులు జరుపుకోవడం వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ విభాగాల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సింగిల్ విండో పద్ధతి ద్వారా గణేష్ ఉత్సవ మండపాలకి అనుమతి, సహకారం అందించాలన్నారు. సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ, గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునే వారికి స్థానిక పరిపాలన వ్యవస్థ ద్వారా ప్రజా ఆరోగ్య విభాగం నుండి పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్ విభాగం నుండి విద్యుత్ ఏర్పాట్లు, పోలీసు విభాగం నుండి స్టాండ్ సిస్టమ్, నిమజ్జన యాత్ర కోసం రూట్స్ క్లియరెన్స్, భద్రత, నిమజ్జన ప్రాంగణంలో నీటిపారుదల శాఖ ద్వారా వేదిక, క్రెయిన్లు తదితర వసతులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ, గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు, అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా తగు సూచనలు ఇవ్వాలని కోరారు. గతంలో కూడా వినాయక చవితికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వారి వారి జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ ఉత్సవ కమిటీ డైరెక్షన్స్లో ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే భాగ్యనగర్ హైదరాబాదులో జరుగుతుందో అదే పద్ధతిలో దానిని ఉదాహరణకు తీసుకుని ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగటం జరిగింది. దీంట్లో అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి వారి వారి అభిప్రాయాలు తెలియపరిచారు. ఈ సమితి ద్వారా ఈ సమితికి అధ్యక్షులుగా ఆంజనేయులు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా అనుభవజ్ఞులు శ్రీధర్ గారు, ఎవరైతే బాగా అనుభవం ఉన్న వ్యక్తి, హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న ఏ విధంగా ప్రభుత్వ సహకారాలు వారికి అందుతున్నాయో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అదే రీతిగా ఈ కార్యక్రమం జరపాలని వారి సలహా సూచనలు తీసుకుని వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందదాయకం. ఒక వినాయక చవితి అనేది ఒక హిందూ జాతి, ఒక జాతి పరిరక్షణ, ఒక ప్రజా పరిరక్షణ, వీటన్నిటి భాగంగా ప్రతి గ్రామంలో, ప్రతి బజారులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఒక మహోత్సవం, కుల మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా సమానత్వంతో జరుపుకునేటువంటి
ఒక పెద్ద పవిత్రమైనటువంటి ఒక పండగ ఇది. ఈ పండగని చాలా అన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు ఖచ్చితంగా అన్నీ కూడా కొన్ని తీర్మానాలు కూడా పెద్దలు చెప్పినట్టు తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఆ తీర్మానాలు కూడా కలిసి 1-2 రోజుల్లో అది కూడా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వానికి కూడా కలిపి విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా ఈ పండగ అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా యువత చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా 24 గంటలు కూడా ఈ 9 రోజులు ప్రతి నిమిషం గణేష ఒబ్బా బోరియా అనుకుంటూ జరుపుకునేటువంటి అత్యుత్సాహమైనటువంటి పండగని రైతుల కానించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి ఈ పండగని అందరూ కూడా సమిష్టిగా ఆధ్వర్యంలో అందరూ కూడా కలిపి జరుపుకుంటామని చెప్పి ఈ రకంగా ఈరోజు కమిటీ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంతో కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తున్నట్లుగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ డాక్టర్స్ కాలనీ నందు సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో 2 సిసి రోడ్ల రహదారుల నిర్మించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, పెండింగ్ లో ఉన్న అన్ని పనులు వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయో వాటిని పునర్నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు మోదుగుల గణేష్ మాట్లాడుతూ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సహకారంతో డివిజన్ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ మోదుగుల తిరుపతయ్య, నాయకులు లబ్బా దుర్గా, ఎల్ వైకుంఠరావు, కోల శ్రీనివాసరావు, బత్తల కొండ, మోతుకూరి కాసం, రవి, మంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. గత 13 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో 240 కోట్లు పైబడి వర్కులు చేశాం. గత 5 సంవత్సరాలు అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 63వ డివిజను కార్పొరేటరు మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ డాక్టర్స్ కాలనీలోని రోడ్డుని శంకుస్థాపన చేసాం. 20 లక్షల రూపాయలు. ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూలు బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం అటేపు ఆర్థికంగా బడ్జెట్ సమస్యలు ఉన్నా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వర్కులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు పార్కులు అన్నిటిని కూడా ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం, ఒకవైపు అభివృద్ధి. చెప్పిన మాట ప్రకారం 3,000 పెన్షన్లు 4,000 చేసాం. ఇవాళ తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. రేపు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టాం, అన్నా క్యాంటీన్లు తీస్తాం, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తున్నాం. చెప్పిన మాట ప్రతిదీ గుర్తుంది, ప్రతిదీ అమలు చేస్తాం. త్వరలోనే శ్రీనిధి ఏదైతే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాము. దాని మీద కూడా ప్రకటన ఇచ్చి ఒక తేదీని ఫిక్స్ చేసి దాంట్లో మహిళల ఖాతాలో డబ్బులు వేస్తాం. సూపర్ 6 అన్ని హామీలు అమలు చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకురమ్మని కూడా మా కాలనీ వాళ్ళకి, అలాగే మా నియోజకవర్గ ప్రజలకి, డివిజన్ ప్రజలకి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం అమలులో భాగంగా ఆల్రెడీ ఒక 3 కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇటు పర్యటించినప్పుడు మా 63వ డివిజన్ సుందరనగర్ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ స్థానిక ప్రజలు ఈ మెయిన్ రోడ్లు, పెద్ద రోడ్లు వేయటం వలన చిన్న సందులన్నీ కూడా డౌన్ అయిపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడేంత మోకాళ్ళలోతు నీళ్ళు వస్తుంటే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యే గారిని కలిశారు. కలిసి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అధికారులను పిలిచి వాళ్ళతో ఎస్టిమేషన్ వేయించి ఈ సుందరనగర్ ప్రాంతంలో దాదాపు 19,90,000 అంటే సుమారుగా 20 లక్షల రూపాయలతో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి టెండర్ పిలవడం జరిగింది. వెంటనే టెండర్ రీకాలు, టెండర్ కూడా
వేయటము, ఈరోజు భూమి పూజ చేసుకోవటం కూడా నిజంగా మా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సుందరనగర్ ప్రాంత పేద ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన కేవలం ఒక 15 రోజుల్లో వర్క్ ఆర్డర్ తెప్పి ఎస్టిమేషన్ అయిపోయటం, వర్క్ ఆర్డర్ తెప్పి శాంక్షన్ ఆర్డర్ పెట్టడం, టెండర్ కాల్ చేయటం అన్నీ 15 రోజులు జరిగిపోయి ఇలా భూమి పూజ కూడా నోచుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పారు ఈ భూమి పూజ అయిపోయిన కానించి 4 రోజుల లోపల మొత్తం రోడ్లు పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి మీరు ముందడుగు వేయాలని చెప్పారు. ఆ విధంగా తప్పకుండా అధికారులతో మాట్లాడి మేమందరం కూడా త్వరలో కొద్ది రోజుల్లో ఇది ప్రారంభోత్సవాన్ని కూడా మీ అందరిని పిలవడమే కాదు భారీ ఎత్తున ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలు వాళ్ళ సంతోషాలు కూడా మీ ముందు వెల్లడిస్తామని తెలియజేస్తున్నాం. 64వ డివిజన్ కంట్రీ క్రాస్ సెంటర్ లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా విగ్రహ దాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకుల్లు రవికుమార్ దంపతులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ పందిరికాడ ఏర్పాటు కార్యక్రమాన్ని కంట్రికలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని దయతో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత ఏడాది వరదల సమయంలోనూ ఉత్సవాలు నిర్వహించామని, ప్రతినిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహక సభ్యులైన శ్రీ వెంగబామ లారీ సర్వీస్ నిర్వాహకులు అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గడిచిన 15 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. అనంతరం అర్చక స్వాములు పవన్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణపతి హోమోత్సవాలు జరుగుతున్నాయని, శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులతో పాటుగా కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, పులిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్నం శెట్టి నాగఫణి, స్థానిక పెద్దలు ఎస్కే బాబు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే పూజా కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున ఉదయం సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం కూడా అంత ఫ్లడ్లో కూడా ఈ రాట కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత ఈ ఫ్లడ్ రావటం అయినా సరే అన్నీ కొట్టుకుపోయినా సరే ఈ రాట అలాగే ఉండి మాకు ఏదైతే నిత్యాన్నదానం చేస్తామో ఆ అన్నదాన కార్యక్రమం అది కంటిన్యూ చేసాము. 16 రోజుల పాటు ఫ్లడ్లో కూడా మేము ఇంటింటికి భోజనాలు సప్లై చేయగలిగాము. అది కూడా గణేష్ను పుణ్యమే. అది కూడా గణేష్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వెంటనే ఈ రాట కార్యక్రమం తర్వాత వెంటనే మునిగిపోవడం జరిగింది ఈ కంట్రీకి అంతా కూడా. ఇదంతా గణేష్ని మహిమ వల్లే మేము మా వెనక ఉండబట్టి మేము ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయగలిగాం. జై బోలో గణేష్ మహారాజ్కి. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలా రాటా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వేలాదిగా భక్తులు వచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమం వినాయక చవితి 27 నుంచి 9 రోజులు నిత్యాన్నదానం, ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు సోమవారం శివాభిషేకం, మంగళవారం హనుమాన్ కార్యక్రమం, బుధవారం అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలు, గురువారం సాయిబాబా చాలీసా, శుక్రవారం కుంకుమ పూజ, శనివారం గోవిందనామాలతో కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు లడ్డూ వేలంపాట జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుచుంటున్నాం, పాల్గొనవలసిందిగా కూడా కోరుచున్నాము. ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు గాను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కంట్రీ సెంటర్లో భక్తుల యొక్క ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ గత 7 సంవత్సరములుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా అన్నదాన కార్యక్రమాలతో స్వామివారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కాకొల్లు రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రోజున ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో 7వ సంవత్సరముగా ప్రారంభోత్సవానికి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము పందిరాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పందిరాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి స్వామివారి అనుగ్రహము వాళ్ళందరికీ కలగాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అర్చన విధానం చేసేటువంటి పవన్ కుమార్ శర్మ గారు. తూర్పు నియోజకవర్గం మెట్రో దగ్గర గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు
డిఐజీ మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ట్రాఫిక్ సిఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు జిమ్ నిర్వాహకులు రాజు మాట్లాడుతూ విజయవాడలో ఒక కొత్త రకమైన ఫిట్నెస్ జిమ్ ను ఈ రోజు చూడటం జరిగిందని అన్నారు. ఈ గోల్డ్ ఫిట్నెస్ జిమ్ లో యోగా, సెలూన్, జిమ్ బాత్ అనేక రకాల జిమ్ పరికరాలు ఉండటం విశేషమని అన్నారు. 1980వ సంవత్సరం నుండి జిమ్కు వెళ్లడం ప్రారంభించానని 100కు 100 మంది జిమ్ చేస్తూనే ఫిట్నెస్ గా ఉంటారని తెలిపారు. తల్లిదండ్రుల నుండి ఆస్తులు ఎలా వస్తాయో వ్యాధులు కూడా అలాగే వస్తాయని పేర్కొన్నారు. వచ్చినటువంటి రోగాలను ఒక జిమ్ వలె నివారించగలుగుతామని స్పష్టం చేశారు. వాకింగ్, జిమ్, స్ట్రెచ్చింగ్ శరీర అవయవాలకు చాలా మంచిదన్నారు. ఈ జిమ్ సెంటర్, సెలూన్ లో లేడీస్, జెంట్స్ కి అన్ని రకాల ఫెసిలిటీస్ కలవని స్పష్టం చేశారు. తమ ఫిట్నెస్ సెంటర్ లో ఇంపోర్టెడ్ మిషనరీతో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ సదుపాయం కలదని తెలిపారు. విజయవాడ నగరంలో ఒక మంచి జిమ్ని ఈరోజు నేను చూడటం జరిగింది. ఎందుకంటే ఈ నగరంలో 1987 నుంచి నేను జిమ్ చేస్తున్నాను. ఆ రోజున ఒకే ఒక జిమ్ ఉండేది, కాందారి హోటల్ పక్కన ఒక బిల్డింగ్ కింద. అప్పుడున్న దాంట్లో బెటర్గా ఉండేది. తర్వాత చాలా జిమ్లు నా చేతి మీద కూడా ఓపెన్ అవడం జరిగింది. చాలా ఓపెన్ అయిన జిమ్లు కూడా నేను చూడటం జరిగింది. మరి ఫుల్ ఎక్విప్డ్గా, కలర్ఫుల్ గా ఉంది జిమ్ అనేది. ఇక్కడ అడిషనల్ గా యోగా సెంటర్ ఒకటి పెట్టారు. ఇవాళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్ లో వస్తుంది కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్ లో రాకపోవచ్చు. అందువల్ల అన్ని కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందా లేదో, ఆ రోజు మీరు సోనా కూడా చేసి, మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసాం. సో ఏదైనా చాలా మంది యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్ గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతారు, నివారించగలుగుతారు. కొన్నాళ్ళు ఒక 20 సంవత్సరాలలో దాన్ని ఆపగలుగుతారు. అలాంటి శక్తి ఉన్న జిమ్లు ప్రతి ఒక్కరు కూడా చేయాలా. వాకింగ్ చాలా మంచిది. వాకింగ్ ఇక్కడ కార్డియో చేస్తూ వెయిట్లు కూడా చేస్తే బాడీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే అది జీవితంలో ఒక ప్రాణానికి వ్యాయామం చేసినట్టు. అండి, మన మొగలరాజపురంలో లలితా జ్యువెలరీ దగ్గర గత 12 ఏళ్ల నుంచి జిమ్ అనేది రన్ చేస్తున్నాం. ఇక్కడ మనది మెట్రో ఆపోజిట్ లో కొత్తగా మనం ప్లాన్ చేస్తాం అనమాట. సేమ్ ఇది గోల్డెన్ ఫిట్నెస్ అనమాట. మన దాంట్లో వచ్చేటప్పటికి యోగా, జుంబా, సెలూన్ అనమాట. సెలూన్ లో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ మసాజ్ ఉన్నాయి, మసాజ్ చైర్స్ ఉన్నాయి. జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదైనా అన్ని కూడా ఇక్కడే మనకి అవైలబుల్ అనమాట. సో మన దాంట్లో జిమ్ లో వచ్చేటప్పటికి క్యాప్టెరా కూడా ప్లాన్ చేసాం. సో మన దాంట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కూడా మన దాంట్లో అన్ని ఇంపోర్టెడ్ మిషనరీ ఉన్నాయి అనమాట. అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న విజయవాడ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రజల అవసరాలు ఎలా ఉంటాయో వాటిని గుర్తించిన అలికా నిర్వాహకులను అభినందన తెలియజేశారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ దగ్గరలో అలికా ఫంక్షన్ హాలును ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర, తాళాయపాలెం శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 శివస్వామీజీ. ఈ సందర్భంగా శివస్వామీజీ నిర్వాహకులు సోనాలిక మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న విజయవాడ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రజల అవసరాలు ఎలా ఉంటాయో వాటిని గుర్తించిన అలికా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలకు తక్కువ ధర మరియు సౌకర్యవంతంగా ఉండేటట్లు అలికా ఫంక్షన్ హాలును ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని సామాజిక వర్గాల వారికి కార్యక్రమాలు జరిగే విధంగా ఈ ఫంక్షన్ హాలును బహుసుందరంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం ఇదే ఫ్లోర్లో అలికా సెలూన్ ప్రారంభించామని, ప్రస్తుతం ఫ్లైఓవర్లో ఫంక్షన్ హాలును ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మా ఫంక్షన్ హాల్లో కిట్టి పార్టీ, బర్త్డే పార్టీస్, రిసెప్షన్స్, ఆఫ్సారీ మొదలగు ఫంక్షన్స్ జరుపుకోవచ్చని, మా అలికా సెలూన్ ఎలా సక్సెస్ చేశారో ఈ యొక్క ఫంక్షన్ హాల్ను కూడా సక్సెస్ చేయాలని విజయవాడ ప్రజలను కోరుతున్నామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా ఎన్నో
అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శీఘ్రంగా రాజధాని ఎలా అభివృద్ధి అవుతుందో ప్రజల అవసరాలు కూడా అలా ఉంటాయనే విషయాన్ని గ్రహించిన శ్రీ రమేష్ గారి దంపతులు మన శివాజీ కేఫ్ సెంటర్లో ఒక అద్భుతమైన అల్లికా బ్యాంకెట్స్ అని చెప్పి ఒక చిన్న హాల్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేట్లుగా, తక్కువ ధరలో ఉండేట్లుగా, అన్ని సామాజిక వర్గాలకి కార్యక్రమాలు జరిగే విధంగా బహు సుందరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాన్యులు మరి స్థానిక ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు విచ్చేసి ఈ హాల్ని ప్రారంభోత్సవం చేశారు. శుభముహూర్తములో శుభలగ్నములో చక్కగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం బాగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దినదిన అభివృద్ధి జరిగేట్లుగా ఆ దంపతులకి అనేక శుభ ఆశీస్సులతో శుభం భూయాత్. పోయిన సంవత్సరం ఈ ఫ్లోర్ కింద అల్లికాది సెలూన్ ఓపెన్ చేసామండి. సో ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేలాగా పై ఫ్లోర్ లో అల్లికాది బ్యాంకెట్ హాల్ ఓపెన్ చేసాము. ఇదేంటంటే 150 to 200 మెంబర్స్ కెపాసిటీలో ఈ బ్యాంకెట్ హాల్ అనేది ఓపెన్ చేసాము. మన ముఖ్య అతిథి బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి ఓపెనింగ్ అనేది చేశారండి. అండ్ ఇదేంటంటే అందరికీ రీజనబుల్ ప్రైజెస్ లో మేము కింద సెలూన్ కానీ లేకపోతే బ్యాంకెట్ హాల్ కానీ అన్ని రీజనబుల్ ప్రైజెస్ లోనే మేము దీన్ని ఓపెన్ చేసాము. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పి. సో అందరూ ఒకసారి వచ్చి చూసి వెళ్తారని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ప్రైజెస్ అన్ని చాలా రీజనబుల్ అండి. కింద సెలూన్ కానీ బ్యాంకెట్ హాల్ ప్రైజింగ్ కానీ ఏదైనా చిన్న చిన్న కిటీ పార్టీస్ నుంచి పెద్ద పార్టీస్ వరకు, రిసెప్షన్ వరకు, మ్యారేజెస్ వరకు చేసుకోవచ్చండి. సో ఒకసారి వచ్చి మీరు చూస్తారని కోరుకుంటున్నాను. అల్లికాది సెలూన్ ని ఎలా సక్సెస్ చేశారో అల్లికాది బ్యాంకెట్ హాల్ ని కూడా అలానే మీరు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అల్లికాది బ్యాంకెట్ హాల్లో హోమ్ థియేటర్ కూడా ఉందండి. చిన్న చిన్న IPL మ్యాచెస్ జరిగినా చిన్న చిన్న ఏదైనా పార్టీస్ చేసుకోవాలన్నా బ్యాంకెట్ హాల్లోనే హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. ఇంకా పైన మొత్తం భోజనాలకు పెట్టామండి. సో చాలా స్పేషియస్ గా అందరికి కన్వీనియంట్ గా ఉంటది. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు 2-3 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పామని, పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు ఇప్పించడం అభినందనీయమని అన్నారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఎంత సంతృప్తి ఇచ్చిందని అన్నారు. ఈ రోజు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న 633 మందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సహాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలు ఇచ్చిన నారాయణకు అభినందనలని అన్నారు. పేదలను ఆదుకునేందుకు సూపర్ 6 తో సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు పెంచుతామని అన్నారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆడబిడ్డలకు మరింత మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశమైనటువంటి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాఖీ పండుగ కూడా. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పండుగ, రక్షణగా ఉండే పండుగ. అలాంటి పండుగ సందర్భంగా కొన్ని 633 మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆ కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషం. నేరుగా రాలేకపోయినా వర్చువల్గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ, మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చామనే ఆనందం నాకుంది. దీనికి మీరందరూ, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ
థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గిరిజన అభివృద్ధికి ఎక్కడ వెనుకడుగా వేయటం లేదని, ఆదివాసులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. 2 ఏళ్లలోనే గిరిజన గ్రామాల అన్నింటినీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నామని అన్నారు. పాతపట్నంలో నిర్వహించిన సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2014-2019 మధ్య టీడీపీ పాలనలో గిరిజనులకు రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు రాలేదని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. దీనివల్ల మళ్లీ డోలి మొదలు కనిపించడం బాధ కలిగించిందని, తమ సూచనలు సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఐటీడీఏకు వచ్చిన నిధులు సైతం దారి మళ్లించి గిరిజనులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అంశంగా గిరిజన అభివృద్ధినే తీసుకుందని అన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన రోడ్ల కోసం 8,400 కోట్ల రూపాయలు కేటాయించారని వెల్లడించారు. రోడ్లు ఉంటేనే విద్యా, వైద్యంతో పాటు మిగతా రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు. మొదటి విడతగా 1000 కోట్లతో 1000 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నామని, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు 2.50 కోట్లు ఖర్చు చేసి వెలుగులు అందిస్తున్నామని తెలిపారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ సంవత్సరంలో ఎవరూ సాధించిన విధంగా చేశాం. గిరిజన గ్రామాలు అత్యధికంగా కలెక్టర్ గారు మీ నియోజకవర్గానికి ఇమ్మని చెప్పాం. చాలా గ్రామాలకు రోడ్లు లేవు. చాలా మంది గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా రోడ్లు లేకుండా బాధపడడం మంచి విధానం కాదు. ఒక టార్గెట్ పెట్టుకొని 2 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు లేని గిరిజన గ్రామం ఉండకూడదని ఒక టార్గెట్ పెట్టుకొని జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. అందులో మన కలెక్టర్ గారు మనకు ఉండడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటున్నానంటే పాజిటివ్ మైండ్ ఉండాలి. ఎవరికైనా సరే పాజిటివ్ మైండ్ ఉంటే డబ్బక్కర్లేదు. పాజిటివ్ మైండ్ ఉంటే పనులు అవ్వని ఆలోచన అక్కర్లేదు. పాజిటివ్ మైండ్ తో ఏది మనం ప్రారంభించినా ఆటోమేటిక్ గా పనులు అవుతాయి. ఆ విధంగా పాజిటివ్ మైండ్ తో పనిచేసినటువంటి కలెక్టర్ గారు మనకు ఉండడం ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని, అందులో భాగంగా రహదారులన్నీ ఇస్తున్నాం. ఇప్పుడే మెరియాపుట్టులో ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడే మా సోదరులు చెప్పారు. చాలా మంది గిరిజనులు చదువుకుంటున్నాం, ఉద్యోగాలు లేవు, చాలా అవస్థలు పడుతున్నామని. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. గిరిజనులకి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, ఒకవేళ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడం, అది కూడా లేకపోతే ఐటీడీఏ నుంచి ఆ రోజు 2014-19లో ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇచ్చాం, వ్యాపారాలు చేసుకోమన్నాం. కానీ 2019 తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గిరిజనులకి స్వయం ఉపాధి కింద డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఆలోచన చేస్తున్నాం, స్వయం ఉపాధి కూడా ఇచ్చి గిరిజనులకి సహాయం చేయాలని. మాట్లాడినా ఒకటే, ఈరోజు ఐటీడీఏ సీతంపేటకి వెళ్ళిపోయింది, మనకు లేదు. చాలా అన్యాయం, చాలా బాధ. సంవత్సరం నుంచి రేపల్లో ఉన్నాం, ఫైలు కింద నుంచి మీద వరకు తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో కుమ్ములాట్లాడుకున్నారు. ఒకరు పలాస కావాలని, ఒకరు పాతపట్నం కావాలని, పాతపట్నం పలాస గొడవలు పడి ఆ ఫైల్ అత్తగ మీద పెట్టారు. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు. పలాస ఎమ్మెల్యే గారు మందసా పెట్టమని అడిగారు. ఆవిడకి కూడా చెప్పాం, పాపులేషన్ ఎక్కువ ఉందమ్మా, ఎక్కడుంటే ఏంటి, మనకు అభివృద్ధి కావాలి, మనందరం సహకరిద్దామని ఒక డెసిషన్ తీసుకొని ఎట్టి పరిస్థితిలో కొత్త ఐటీడీఏ మిలియాపూర్లో పెట్టాలని నిర్ణయం చేశారు. ఫైల్ అంతా కదిలింది, చివరి దశలోకి వచ్చింది, ఫైనాన్స్ దగ్గర ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్కటి సంక్షేమం అందిస్తున్నాం, పెన్షన్కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. తల్లికి వందనం ఇచ్చాం 8,700 కోట్లు. నిన్న లేదు మొన్న తల్లికి వందనం అయిన తర్వాత అన్నదాత సుఖీభవ 2,500 కోట్లు. రేపు మళ్ళీ బస్సు. ఈ రకంగా సంక్షేమ పథకాలకే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. వీలైనంత తొందరగా
ఆ ఫైల్ క్లియర్ చేసి ముఖ్యమంత్రి గారితో చెప్పి తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టుకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోభావాలని గౌరవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై పవన్ కళ్యాణ్ సమీక్ష. అడవి తల్లి బాట పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులు ఇవ్వాలి. ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు. రుసుముల పేరిట ఇబ్బంది పెట్టొద్దని వినతి. 63వ డివిజన్లో 35 లక్షల వ్యయంతో శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బోటా ఉమా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.